హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఏలియన్ ఎర్త్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏలియన్ ఎర్త్ వెబ్ సిరీస్. ఈరోజు మన టాపిక్ దాదాపు 40 ఏళ్ళ నాటి ఒక హాలీవుడ్ లెజెండరీ హర్రర్ ఫ్రాంచైజీని భూమి మీదకి తీసుకొచ్చిన సిరీస్ గురించి అనమాట. అదే ఏలియన్ ఎర్త్. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. అసలు ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. యాక్చువల్లీ ఈ స్టోరీ ఒరిజినల్ ఏలియన్ సినిమా కంటే 20 ఏళ్ళ ముందు జరుగుతుంది. 2120 సంవత్సరంలో భూమిపై ప్రోడిజీ, అట్లాగే వేలాండ్ యూటానీ లాంటి ఒక పెద్ద కార్పొరేషన్ల డామినేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అంతలో యుఎస్సిఎస్ఎస్ మ్యాజినోట్ అనే ఒక స్పేస్ షిప్ ఒకటి భూమి మీద కూలిపోతుంది. ఆ ఓడలో నుంచి ఒక భయంకరమైన జెనోమార్ఫ్స్ బయటకు వస్తాయి. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ వెండీ, ఈమె టెర్మినల్ పేషెంట్ అనమాట. తన స్పృహని ఒక సింథటిక్ బాడీలోకి మార్చుకున్న అమ్మాయి. ఈ జెనోమార్ఫ్స్ దండయాత్రని, అట్లాగే ఈ కార్పొరేట్ కుట్రలని, తన సోదరుని, అట్లాగే మిగిలిన మనుషుల్ని ఎలా కాపాడింది అనేది ఈ 8 ఎపిసోడ్స్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ మెయిన్ పాజిటివ్ పాయింట్స్ విజువల్ అని చెప్పచ్చు. మేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బడ్జెట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. భూమిపై ఫ్యూచరిస్టిక్ సిరీస్ అని చెప్పచ్చు. అంతేకాకుండా స్పేస్ షిప్ క్రాష్ సీన్స్ కానీ ప్రతి ఫ్రేమ్ ఒక హాలీవుడ్ మూవీ, ఖచ్చితంగా మన కరెక్ట్ మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇంకొక హైలైట్ పాయింట్ డైరెక్టర్. ఫార్గో లాంటి మాస్టర్ పీస్ తీసిన నోవా హోలీ ఈ సిరీస్ యొక్క క్రియేటరు. అందుకే ఈ సిరీస్ కేవలం యాక్షన్ హర్రర్కే పరిమితం కాకుండా కార్పొరేట్ గ్రీడ్, అట్లాగే సైన్స్ ఫిక్షన్ ఫిలాసఫీ గురించి కూడా బాగా డెప్త్గా మాట్లాడుతుంది. ఇది ఓన్లీ హర్రర్ కాదు, మైండ్ గేమ్కి సంబంధించిన సిరీస్ కూడా. అట్లాగే క్యాస్టింగ్ ఇంకొక హైలైట్. సింథటిక్ వెండీగా సిడ్నీ చాండ్లర్ నటన చాలా అద్భుతంగా ఉంది. అలాగే విలక్షణమైన బాయ్ కవలియర్ పాత్రని మన ఇండియన్ యాక్టర్ ఆదర్శ్ గౌరవ్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు, బాగా మెప్పిస్తాడు కూడా. ఇంకా పాత ఏలియన్ సినిమాల్లో టెన్షన్ పట్టుకుంటుందే ఆ కథని భూమి మీదకి తీసుకురావడం, కొత్త రకాల క్రియేచర్స్ని చూపించడం అనేది ఒక ఫ్రెష్ అటెంప్ట్ ఈ సిరీస్ అని చెప్పచ్చు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ని, ఈ ఫ్యూచర్ని, ప్రపంచాన్ని సెట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. ఎప్పుడు వస్తాడ్రా బాబు ఏలియన్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత కథలో సింథటిక్స్, హైబ్రిడ్స్ అంటూ కొత్త టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా వాడారు. ఏలియన్ ఫ్రాంచైజీ గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఈ సీన్స్ కొంచెం కొత్తగా అనిపిస్తాయి, కొంచెం కన్ఫ్యూజన్గా కూడా అనిపిస్తాయి. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సినిమాటోగ్రఫీ, డీటెయిల్డ్ ఫ్రేమ్స్, అట్లాగే డార్క్ లైటింగ్ స్క్రీమ్స్ భయానక వాతావరణాన్ని, అట్లాగే ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ని బాగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్లో కూడా క్వాలిటీ కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్, జెనోమార్ఫ్ల డిజైన్ ఒరిజినల్కి గౌరవం ఇస్తూనే వాటిని కొత్త రూపాలు క్రియేట్ చేయడంలో వాళ్ళ కదలికలో ఒక మంచి క్వాలిటీని చూపించారు. అట్లాగే మదర్షిప్ క్రాష్ అయ్యేటప్పుడు సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి విఎఫ్ఎక్స్ పరంగా. సౌండ్ డిజైన్, ఏలియన్ ఫ్రాంచైజీకి ముఖ్యమైన సౌండ్ డిజైన్ ఈ సిరీస్లో చాలా బలంగా ఉంది. జెనోమార్ఫ్ల శబ్దాలు, అట్లాగే స్పేస్ షిప్ అలర్ట్లు బాగా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఏలియన్ ఎర్త్ సిరీస్ అనేది కేవలం ఒక హర్రర్ షో మాత్రమే కాదు, ఇది కార్పొరేట్ అహంకారం, సాంకేతిక దుర్వినియోగం మరియు మనుగడ కోసం చేసే పోరాటం గురించి చెప్పే ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సిరీస్ అని చెప్పచ్చు. మీరు కనుక ఏలియన్ ఫ్రాంచైజీకి ఫ్యాన్ అయితే, లేదా హై క్వాలిటీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామాల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఫ్రాంచైజీకి ఒక కొత్త శక్తిమైన కోణాన్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు. మిగిలిన వాళ్ళు కూడా ఒక మంచి సిరీస్, విఎఫ్ఎక్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు. డీసెంట్ వాచ్ ఇది. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.